అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురుపీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మళ్ళీ మీ స్టూడియోకి ఇలా నేను రావటం అనేది సంతోషించదగ్గ విషయము. ముందుగా మీ అనంత మీడియా యాజమాన్యం వారికి అలాగే ఈ సభ్యులందరికీ తిరుదిరిపీఠం నుంచి శుభాశీస్సులు. ధన్యవాదాలమ్మా. అలాగే అమ్మా, గణేశుడి చతుర్థి వచ్చేస్తుంది కదమ్మా. గణేశుడిని ఎలా ఆరాధిస్తే అసలు మనకు సకల సిద్ధులు నెరవేరుతాయమ్మా? మంచిదమ్మా. ఈ సందర్భంగా ముందుగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు. చక్కగా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా గణేశుని యొక్క పూజ చేసుకుని అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. గణేశుడంత బోళా మనిషి ఎవరు లేరమ్మా ప్రపంచంలో. ఏ పాపం ఆయనకి ఏం అవసరం లేదు. గరిక అనేది లభ్యమవుతుంది మనకి పార్కుల్లో కానీ ఏదైనా కానీ. అవునమ్మా. మీకు వివాహం కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ధనం కావాలన్నా, లేకపోతే ఇంకో ఉద్యోగం కావాలన్నా, నీకు మనస్థిమితం కావాలన్నా, ఏం కావాలన్నా పాపం ఆయనకి 108 గరిక పరికలు ఓం గం గణపతే నమః అంటూ పూజ చేసి ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే అపారమైన కరుణ చూపిస్తాడు స్వామి. కాబట్టి గణపతిని ఎన్ని విధాలుగా ఆరాధించినా కూడా నిత్యం మనకు జీవితంలో జరిగే కార్యక్రమాలన్నీ యథావిధిగా జరగాలి, లోటుపాటు లేకుండా ఉండి జరగాలి అంటే ప్రతినిత్యం గణపతిని గరికతో ఆరాధించడం అనేది చాలా విశేషం. తర్వాత గణపతులు మన లోహ గణపతి పంచలోహాలతో చేసిన వినాయకుడు. తర్వాత తెల్ల జిల్లేడుతో, ఆ తెల్ల జిల్లేడు చెట్టుని భూమిలోకి తవ్వితే వేరు వస్తుంది. ఆ వేరుతో గణపతి ప్రతిమలు తయారు చేస్తారు శిల్పులు. ఆ గణపతిని ఆరాధించడం, సాక్షాత్తు తెల్ల జిల్లేడు వేరుని గనక పవిత్రంగా తీయగలిగితే గణపతే ఉద్భవించి వస్తారు ఒక్కొక్కళ్ళ అదృష్టానికి. ఆ దేవుణ్ణి ఆరాధించటం, శిలామూర్తిని ఆరాధించటం, హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసిన గణపతి, హరిద్రా గణపతిని ఆరాధించడం, ఇట్లా రకరకాలుగా మనం ఆరాధించడం జరుగుతుంది. ఏ రకంగా ఆరాధించినా కూడా గణపతే. ఆయన మహిమలే. మీకు ఏం కావాలన్నా కూడా పైసా ఖర్చు లేని పని ఇది చేయండి, మీ ఫలితాలన్నీ విశేషంగా ఉంటాయి. గణపతిని నిలబెట్టిన తర్వాత 9 రోజులు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కదమ్మా. అసలు ఎందుకు అలా చేస్తారు? మళ్ళీ 9వ రోజు తర్వాత అంత పూజించిన గణపతిని ఎందుకు తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు? ఎందుకంటే 9 రోజులు అంటే ఒక్కొక్కళ్ళకి మొదటి రోజున కుదరకపోవచ్చు, రెండో రోజు కుదరకపోవచ్చు. ఈ 9 రోజులు చేయటం వల్ల ఎవరికైతే మొదటి రోజు నుంచి కుదరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 9 రోజుల్లో అందరికీ కుదురుతుంది. 9 రోజులకు వచ్చేసరికి వీళ్ళకి ఏదైనా అత్యవసర ఊరి ప్రయాణము లేకపోతే ఇంకో ఇబ్బందో వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా 9 రోజులు ఆరాధన చేసుకోవటానికి వీలుగా 9 రోజులుగా దీన్ని మనకి పెట్టారనమాట. అందరూ ఆరాధన చేసుకోవటానికి వీలుగా ఉంటుంది గణపతి నవరాత్రులు. అలా 9 రోజులు కొనసాగించారు. నిమజ్జనం అంటే ఒకరోజు చేసాం, 2 రోజులు చేసాం, 9 రోజులు చేసామమ్మా. స్వామిని భరించే శక్తి, ఓపిక, జీవితకాలం సంవత్సరాల తరబడి చేసే విధానం మనం చేయలేం కదా. కాబట్టి స్వామివారిని పవిత్రంగా గంగమ్మకి సమర్పించడం అనేది అదొక ఆచారంగా పెట్టుకొని అలా చేయటం అనేది జరుగుతుంది. నిమజ్జనం చేయాలి, మరి చేయకపోతే ఎట్లా? చేయాలంటే కష్టం కదా. అందుకని పవిత్రంగా ఆ పత్రిని కానీ గణపతిని కానీ తీసుకెళ్ళి నిమజ్జనం చేయటం అనేది జరుగుతుంది. ఇంకెక్కడైనా పడేస్తే మనం తొక్కుతాం కదా, అది తప్పు కదా. గంగలో అయితే కలుస్తుంది, అక్కడ ఎవరు తొక్కరు, ఎటువంటి అంటూ అవన్నీ తగలదు కాబట్టి నిమజ్జనం చేస్తారు. అమ్మ, రుద్ర హోమాలు, వ్రతాలు చాలా విరివిగా చేస్తూ ఉంటారు. అసలు వీటి ఫలితం నిజంగానే వస్తుందంటారా? అయ్యో తప్పకుండా అండి. ఇప్పుడు దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం స్వయంగా పూజ చేసి ఎంత ప్రసాదాలు నైవేద్యం పెట్టినా కూడా అది వేరే శక్తి. కానీ ఒక రుద్రహోమం కానీ ఏదైనా కూడా మనం చేసినప్పుడు సాక్షాత్తు అగ్నిలో సమర్పించడం వల్ల ఏ దేవికైతే ఏ దేవతలకైతే మనం చేస్తున్నామో, శివుడికి చేస్తున్నామో, స్వయంగా ఇట చేయి పట్టి వాళ్ళు స్వీకరిస్తారు.
కరెక్ట్గా అయ్యగారు మంత్రం చెప్పినప్పుడు కనుక స్వాహ అన్నప్పుడు కనుక మనం కరెక్ట్ టైంకి వేయగలిగితే తప్పకుండా ఇట్లా స్వీకరిస్తారు. కాబట్టి రుద్రహోమానికి కానీ దేనికైనా కూడా అంత పవర్ ఉంది, శక్తి ఉంది. కేవలం రుద్రహోమం చేయటం అనేది అపమృత్యు భయాలు తొలగటానికి కానీ, లేకపోతే ఏమన్నా ఈతి బాధలతో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ ఈ హోమం చేసుకుంటే ఆ సమస్యలు నివారణ అవుతాయి. వ్రతాలమ్మ మరి వ్రతాలంటేనండి ఎక్కువగా ఆడవాళ్ళకే ఎక్కువ వ్రతాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్రతాన్ని చేయటం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది. ఒక్కొక్క వ్రతాన్ని ఒక్కొక్క దేవుడు ఒక దేవికి చెప్పటము, లేకపోతే ఒక మహర్షి ఒక రాజులకు చెప్పటము, అలా వాళ్ళు చెప్పటం వల్ల ఈ వ్రతాలన్నీ మనం పూర్వం నుంచి ఆచరించుకుంటూ వస్తున్నాం. మనకు మనంగా అనుకుని చేసేవి కావు వ్రతాలన్నీ. ఒక మహర్షి ఉన్నాడు, ఒక రాజుకు చెప్పటము, మళ్ళీ లేకపోతే శివుడు ఉన్నాడు, సాక్షాత్ ఒక్కొక్కసారి పార్వతీదేవికే చెప్పాడు ఈ వ్రతం ఆచరించు. ఆవిడ ఉండబట్టలేక ఎందుకు అడుగుతుంది పార్వతీదేవి, ఏదైనా భక్తురాలు ఏదైనా కష్టపడుతుంది అనుకో, స్వామి నా భక్తురాలు ఇట్లా కష్టపడుతుంది కాబట్టి ఏం చేయించమంటారు, ఎలా తీరుతుంది ఈ కష్టం అని అడుగుతుంది. ఇవిడు పాపం తల్లి కదా. అడిగినప్పుడు శివుడు చెబుతాడనమాట, ఈ వ్రతం ఆచరించుకోమను, ఈ వ్రతం చేస్తే వాళ్ళు ఈతి బాధలు పోతాయి, కష్టాలు పోతాయని. అప్పుడు ఆ పార్వతీదేవి ఏం చేస్తుంది, ఒక మహారాణికో ఎవరికో చెప్తుంది. ఆ మహారాణి ఏం చేస్తుంది, ఆ రాజ్యంలో ఉన్న ఈ స్త్రీలందరి చేత ఆ వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. కాబట్టి వ్రతాలు అనేవి చాలా మహత్తరమైనవమ్మ. చాలా వ్రతాలు ఉన్నాయి, చేసుకుంటే జీవితకాలం వ్రతాలు ప్రతి సంవత్సరంలోనూ చేసుకోవచ్చు. కొన్ని శ్రావణ మాసంలో వస్తాయి, కొన్ని ఆషాఢ మాసంలో వస్తాయి, కొన్ని రథసప్తానికి వస్తాయి, కొన్ని సంక్రాంతికి వస్తాయి, కొన్ని దసరాకు వస్తాయి. కాబట్టి ఏ ఏ వ్రతాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ ఏ వ్రతాలు ఏ ఏ అవసరంలో కావాల్సి వస్తాయో, ఏ మహర్షి కానీ ఏ దేవీ దేవతలు కానీ ఎప్పుడు దేనికి అనుగుణంగా ఈ వ్రతాలు చెప్పారో చూసుకుని ఆ వ్రతాలు అందరూ ఆచరించుకోవటం అనేది ఉత్తమోత్తమం. శివాలయంలో ఆడవాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. శివయ్యకు కూడా చాలా విరిగా పూజలు చేస్తూ ఉంటారు. అసలు శివాలయంలో ఆడవాళ్ళ అభిషేకాలు అవి చెయ్యొచ్చా అమ్మా? చాలామంది అంటుంటారండి, శివుడికి ఆడపిల్లలు ఆడవాళ్ళు పూజ చేయటం ఏంటి, అభిషేకం చేయటం ఏంటి అని కొంతమంది వితండవాదన చేస్తూ ఉంటారు. అలాగే శివాలయంలో నైవేద్యం పెట్టిన ప్రసాదం కూడా తినకూడదు, అట్టాగే వదిలేయాలి అని అది కూడా ఉంది, అట్లా కూడా వాదిస్తూ ఉంటారు. కానీ శివాలయాల్లో అభిషేకం చేయటం కానీ, పూజలు చేయటం కానీ, అట్లాగే రుద్రాది హోమాలు చేయటం కానీ ఇవన్నీ కూడా సాక్షాత్తు పార్వతీదేవే ఆచరించింది. కాబట్టి ఆడవాళ్ళు నిర్భయంగా శివారాధన చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయొచ్చు, రుద్రాది హోమాలు చేయొచ్చు, తర్వాత శివుణ్ణి అర్చించుకోవచ్చు, నైవేద్యం పెట్టచ్చు. ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదం అందరూ స్వీకరించవచ్చు, అందరికీ ప్రసాద వితరణ చేయొచ్చు. ఎటువంటి తప్పు లేదమ్మా. అది కాదమ్మా, అంటే మామూలుగా శివాలయంలోకి గర్భగుడిలోకి ఆడవాళ్ళని వెళ్ళనివ్వరు కదా, అసలు ఎందుకు అలా నియమం పెట్టారు? ఎందుకు ఆ గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు? ఇప్పుడు కాశీ ఉంది, ఆడ మగ పిల్ల జిల్ల ఎవరు తేడా లేకుండా కాశీ శివలింగాన్ని ప్రతి ఒక్కళ్ళు తాకి అభిషేకం చేసుకుని అర్చించుకోవటం అనేది ఉంది. శ్రీశైలంలో ఉంది. గర్భగుడిలోకి వెళ్ళనివ్వరని ఎక్కడా ఏం లేదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కాశీలో అలాగే ఉంది, శ్రీశైలంలో అలాగే ఉంది. అందరం పెడతాం, అర్చించుకుంటాం, చేస్తాం, స్వయంగా శివుణ్ణి తాకుతాం, శివలింగాన్ని తాకుతాం. కాశీలో శివలింగం అయితే అందరూ తాకి తాకి గుండ్రంగా ఉండే శివలింగం బద్దగా ఉన్నాడు ఇప్పుడు కాశీలో విశ్వేశ్వరుడు. కాబట్టి అట్లాంటిది ఏం లేదండి. కొన్ని చోట్ల గ్రామాల్లో ప్రతిష్టలు చేసిన చోట ఊళ్ళల్లో అయితే ఇవి గొప్ప క్షేత్రాలు. ఊళ్ళల్లో అయితే ఎట్లా అంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు, ఇతరులు మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కూడా రానివ్వరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టుకునే పద్ధతి ప్రకారం అట్లా జరుగుతూ ఉంటుంది తప్ప అక్కడ అది నిష్ట ఏమి కాదు, రాకూడదు చేయకూడదు అనే నిష్ట మటుకు కాదు. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు.